హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఫిజిక్స్లో మీకైతే 12 మార్కులు అయితే యాడ్ అవ్వబోతున్నాయి అనమాట. మీకు క్వశ్చన్స్ అనేవి కొన్ని రాంగ్ వచ్చాయి. ఆ క్వశ్చన్ యొక్క రాంగ్ ఏమేంటివి అన్న దాని గురించి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. ఆ రాంగ్ వచ్చిన క్వశ్చన్స్కి మార్క్స్ మనకి ప్రభుత్వం ఎవరెవరికి యాడ్ చేస్తుంది, అంటే ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి యాడ్ చేస్తుందా, వీటన్నిటి గురించి మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. అయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది ఎలా రాశారు, ముందుగా వచ్చేసి మీరు ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారా లేదా అని చెప్పేసి అయితే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి, అలానే మీరు ఈ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎన్ని వస్తాయి అనుకుంటున్నారని చెప్పి కూడా మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ వీడియోస్ కూడా మీకైతే మన కరెక్షన్స్ ఎలా ఉంటాయి అన్ని వీటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్స్ ఉన్నాయో మనకైతే April 5th or 6th మనకైతే ప్రతిసారి అయితే వచ్చేవి అనమాట. మనకి ఎగ్జామ్స్ అయిపోయిన ఒక నెల తర్వాత మనకైతే ఎగ్జామ్స్ ఇక్కడ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొక అప్డేట్ ఇవ్వాలి. ఏంటిదంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని పెట్టాను, మీరు చూడండి. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఇక్కడ ఈ రాంగ్ వచ్చిన క్వశ్చన్స్ ఏవేంటివి, మనకి రైట్ ఉండాల్సిన క్వశ్చన్ ఏంటివి, అవి వాటన్నిటి గురించి నేను ఒక పీడిఎఫ్స్ అయితే ఆ గ్రూప్లో పెడతాను అనమాట. మీరు అక్కడి నుంచి వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ గ్రూప్లో ఏవేంటి వచ్చాయి, మనకి ఏమేమి రాంగ్ వచ్చాయని చెప్పి మీరు మొత్తం చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ ముందుగా మీకు ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ మీకు ఎవరైనా సరే క్వశ్చన్స్ అనేవి తప్పకుండా మీరు అన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది చాయిస్ వచ్చిన క్వశ్చన్స్ అలా వదిలేసి వస్తారు, వచ్చిన ఆన్సర్ రాసేసి. మీరు అలా కాకుండా మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని రాసేసిన తర్వాత ఈ చాయిస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ వాటిని క్వశ్చన్ నెంబర్ వేసి ఆ క్వశ్చన్ ఆడ అటెంప్ట్ చేసైనా రాండి. ఎందుకంటే ఒకవేళ రాంగ్ క్వశ్చన్ అయి ఉంటే ఆ క్వశ్చన్ మీకు తప్పకుండా దానికి మార్క్స్ యాడింగ్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, మార్క్స్ యాడ్ అవ్వాలంటే మాత్రం ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన స్టూడెంట్స్కి మాత్రమే ఆ మార్క్స్ యాడింగ్ అనేది అయితే ఉంటుంది. ఒకవేళ ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సరే వాళ్ళకైతే మేము మార్క్స్ యాడింగ్ అనేది చేయము అని చెప్పేసి మనకి టీఎస్బీఐ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. తప్పకుండా మీకు కనుక యాడ్ అవ్వాలంటే మాత్రం మీరైతే తప్పకుండా ఆ క్వశ్చన్స్ అనేవి అయితే అటెంప్ట్ చేసి ఉండాలి. అటెంప్ట్ చేసిన వారికి మాత్రమే మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పేసి అయితే మనకి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అలానే ఇంకా ఫర్దర్గా రిజల్ట్స్ గురించి కావచ్చు, ఇంకా ఏ అప్డేట్ కావాలన్నా సరే మీరు ఇప్పుడే కింద కామెంట్ చేస్తే నేను ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా ఈ ఛానల్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.